మీలో ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? మీ బంధువుల్లో గాని, ఫ్రెండ్స్ గాని ఎవరైనా గూడా? అయితే జాగ్రత్తలు ఇంపార్టెంట్. కట్నం ఎంత ఇస్తున్నారనో, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటనో, లేకపోతే అమ్మాయి అందంగా ఉందా? అబ్బాయి అందంగా ఉన్నాడా? లేదా? ఇవి మాత్రమే గాకుండా పర్సనల్‌గా మాట్లాడేటప్పుడు అసలు పెళ్లనేది ఇష్టం ఉందా? లేదా? అనేది క్లియర్ కట్‌గా ఒకటికి 10 సార్లు అడిగి తెలుసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోండి. ఏమున్నదిలే పెళ్ళైన తర్వాత అన్ని కన్‌ఫ్యూజన్స్ అన్నీ పోతాయి. దాని తర్వాత ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయిపోతారు అనుకుంటే అలా జరిగేటట్టు లేదు. ఎందుకంటే మేఘాలయలో నిజం చెప్పాలంటే ఇది కొంచెం చాలా దారుణమైన విషయం. మన సోనం రఘువంశీ అని చెప్పేసి ఒక అమ్మాయి రీసెంట్‌గా పెళ్ళయింది. రాజ్ రఘువంశీ అనే అబ్బాయితోని పెళ్ళయింది. 10 రోజుల క్రితం పెళ్ళయింది. దాని తర్వాత పెళ్లి తర్వాత ఆటోమేటిక్‌గా నెక్స్ట్ హనీమూన్‌కెళ్తారు. రాజ్ రఘువంశీ అయితే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు హనీమూన్‌కెళ్ళాలి అని చెప్పేసి. కట్ చేస్తే హనీమూన్‌కెళ్ళాక ఇద్దరు కనపడకుండా వెళ్ళిపోయారు. ఎక్కడికెళ్ళిపోయారో ఏంటో తెలీదు. దాని తర్వాత సోనం రఘువంశీ కనిపించింది. రాజ్ రఘువంశీ కనబడలేదు. ఏం జరిగింది అంటే సుపారీ ఇచ్చి రాజ్ రఘువంశీని చంపించింది ఈ అమ్మాయి. పెళ్ళై 10 రోజులు కూడా కాలేదు. అసలు ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా బాగా జరుగుతున్నాయి. పెళ్ళైన వెంటనే ఏదో ఒక విషయం అవ్వడం, లేకపోతే పెళ్ళైన వెంటనే సరే వెళ్ళిపోదాం అని చెప్పి హనీమూన్‌కి వెళ్ళి అక్కడికెళ్ళాక ఒకరినొకరు చంపుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే చాలా వైలెంట్‌గా తయారవుతున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ కొత్తగా జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా జరుగుతున్నాయా? వీటన్నిటి గురించి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ. అండ్ ఇవాళ మనతో పాటు దీని గురించే చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ జయసింహ చతుర్వేది గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ తెలిసిందా సార్ ఈ ఇష్యూ మీకు? ఈ మేఘాలయ ఇదంతా? కోర్స్ అంటే న్యూస్‌లో చూశాను నేను. హ్మ్. ఇటువంటి కేసెస్ కొత్తయితే కాదు. ఇప్పుడు ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ హత్యలకు దారితీయడం అనేది ఇదేదో చరిత్రలో మొదటిసారి జరుగుతుందని అనుకోవడానికి లేదు. అయితే ఎక్కువ సార్లు మగవాళ్ళు క్రిమినల్స్ ఉండడం అనేది మనకు అంటే ఊహిస్తాం మోస్ట్‌లీ. ఆడవాళ్ళు కూడా ఇట్లా చేయగలుగుతారా? అన్నప్పుడు అవును. కొంచెం షాక్ అవుతాం. అయితే అది పక్కన పెడితే ఇప్పుడు ఈ మేఘాలయలో వాళ్ళు యాక్చువల్‌గా మా మా ఇండోర్‌కి సంబంధించిన యాహ్! మధ్యప్రదేశ్ కపుల్ వాళ్ళు. మధ్యప్రదేశ్‌లో పెళ్ళయింది. హ్మ్. అక్కడి నుంచి మేఘాలయకి హనీమూన్‌కెళ్ళారు. హనీమూన్‌కెళ్ళారు. యాహ్! వెళ్ళిన తర్వాత అక్కడ యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, వీళ్ళొక హోటల్‌లోకి చెక్ ఇన్ అయిన తర్వాత హ్మ్. ఆహ్, ఒక స్కూటర్ తీసుకున్నారు రెంట్‌కి. తీసుకొని దాని మీద కాసేపు అట్లా తిరిగేసొచ్చారు. షిల్లాంగ్ ప్రాంతంలో అక్కడంతా. యాహ్! తిరిగొచ్చిన తర్వాత ఆహ్, దాన్ని ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతూ మళ్ళీ ఒక సమ్ డేస్ తర్వాత మళ్ళీ మేమొస్తాం. ఆ రోజుకి రూమ్ రిజర్వ్ చేసి పెట్టండి అని భర్త చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ స్కూటర్ మీద ఎటో వెళ్లారు. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు ఎక్కడున్నారనేది ట్రేస్ అవ్వలేదు. అవును. ట్రేస్ అవ్వకపోతే తర్వాత పోలీసులు ఆహ్, సెర్చ్ ఆపరేషన్స్ మొదలుపెట్టిన తర్వాత భర్త డెడ్ బాడీ దొరికింది. భార్య మాత్రం దొరకలేదు. అయితే ఎంత వైల్డ్ కాన్స్పిరసీ థియరీలు బయలుదేరినాయంటే, వీళ్ళు ట్రెక్కింగ్ చేస్తూ కొన్ని మౌంటైన్స్ లాంటివి, జలపాతాల కోసం వెళ్ళినప్పుడు జారి పడిపోయి కొట్టుకుపోయిందేమో సోనం అంటే భార్య. ఈ భర్త దొరికింది అని కొందరు అనుకున్నారు. ఇంకొంతమంది కొందరు అక్కడ లోకల్ వాళ్ళు మోసం చేసి ఆ! ఇతన్ని చంపి ఆమెను నేను అదే చెప్తున్నా. తీసుకొచ్చేసారని చెప్పి. వైల్డ్ అని ఎందుకన్నానంటే ట్రైబ్స్ ఉంటారు కదా! ట్రైబ్స్. అవును. ఆ ట్రైబ్స్ భర్తని చంపేసి భార్యని తీసుకెళ్ళిపోయారేమో అని క్లాసిక్ హాలీవుడ్ మూవీస్ లాగా ఊహించి రాయడం మొదలుపెట్టారు. కొంతమంది ట్విట్టర్‌లో కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు. ఏంటంటే అక్కడ లోకల్ గైడ్స్‌ని ఎవరు నమ్మకండి. అక్కడున్న గైడ్స్ మీద అనుమానం వ్యక్తం చేశారు. ఆ! అండ్ ఇంకోటేంటంటే మేఘాలయలోని కొన్ని ట్రైబ్స్ ఆ జలపాతాల్ని, కొండలు, గుట్టల్ని వాటినన్నిటి పవిత్రంగా భావిస్తారు. అక్కడికి ఫారినర్స్ అంటే ఉద్దేశ్యం వాళ్ళ రాష్ట్రానికి ఫారినర్స్. వాళ్ళ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రం పక్క వాళ్ళు, వాళ్ళు. వాళ్ళ తెగ కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు అని కూడా రాయటారు. హ్మ్. ఇవన్నీ పక్కన పెడితే యాక్చువల్‌గా ఇప్పుడు లేటెస్ట్‌గా తేలిందేంటంటే ఉత్తరప్రదేశ్‌లో కనిపించింది. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడ కనిపించింది? అంటే ఉత్తరప్రదేశ్‌లో ఆహ్, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కనిపించింది. తేలిందేంటి అంటే ఆమెకు అంతకుముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు పెళ్ళికి ముందే. తనతో కలిసి ప్లాన్ చేసి హనీమూన్‌కొచ్చినప్పుడు భర్తని నిర్మానుష్యమైన ప్రదేశంలో చంపేయడం జరిగింది. ఇప్పుడు బాడీ దొరికింది. క్రిమినల్స్ ఇద్దరు కూడా దొరికారు. ఎవరు ఆ వైఫ్, ఆమె బాయ్ ఫ్రెండ్. ఈ మొత్తానికి కారణం ఏంటి అంటే మనము ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అంటే ఇది మన ఎక్స్‌ట్రా మ్యారిటల్ లైఫ్ అంటే కన్నా కూడా పెళ్ళికి ముందటి నుంచే తనకి రిలేషన్‌షిప్ ఉంది. మనం అలవాటు ప్రకారం ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అంటున్నాం గానీ నేను చెప్పబోతుంది కూడా అదే. హ్మ్. ఆమెకు యాక్చువల్‌గా బాయ్ ఫ్రెండ్‌తో అఫైర్ ఉంది. హ్మ్. ఉన్నప్పుడు పెళ్లి జరిగింది. అంటే పెళ్లి తర్వాత జరిగింది. అఫైర్ ముందే ఉందన్నమాట. సో, పెళ్లి తర్వాత అఫైర్ ఏర్పడలేదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే,
పిల్లల ఇష్టాలతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేసేస్తే అడ్జస్ట్ అయిపోయి పెళ్ళిళ్ళని కంటిన్యూ చేసే పరిస్థితి క్రమంగా కనిపించట్లేదన్నమాట. హ్మ్. సో వాళ్ళకి ఇష్టం లేకపోతే పెళ్లి చేయకపోవడం మంచిది. హ్మ్. రెండోది ఎవరంటే ఎవరితో ఇష్టం ఉందో వాళ్ళతో పెళ్లి చేయడం కూడా ఉత్తమం. హ్మ్. సరే మరి వాడు ఇవి ప్రేమించిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో సరిగ్గా సెటిల్ అవ్వలేదు, లైఫ్లో సెటిల్ అవ్వలేదు, ఫైనాన్షియల్లీ నాట్ సౌండ్, చదువుకోలేదు. ఒక్కోసారి ఓ అమ్మాయికి ఫర్ 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 ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి ఎవరో కార్ డ్రైవరో లేకపోతే మెకానికో, పంక్చర్లు వేసుకునేవాడు, లేకపోతే కూలి పని చేసేవాడు ఎవరో హ్మ్. నచ్చితే పేరెంట్స్కి వాడి ఫైనాన్షియల్ సిట్యుయేషన్ వల్ల నచ్చకపోవచ్చు. అవును. కానీ అవన్నీ వీళ్ళకి అర్థం కావు. ఎవరైతే ఆకర్షణలో కానీ ప్రేమలో కానీ ఉంటారో వాళ్ళకి అవన్నీ అర్థం కావు. అవును. సో ఇప్పుడు వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి పెళ్లి చేస్తే ఇప్పుడు ఏ తప్పు చేయని వాడు చచ్చిపోతున్నాడు. అవును. ఇన్‌ఫాక్ట్ నమ్మి వచ్చాడు. అమ్మాయి బావుందనుకున్నాడు. ఫ్యామిలీ బావుందనుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. అసలు ఎక్కడ గూడా ఇతను ఇన్వాల్వ్ అయింది లేదు. ఇంకా పెళ్లయి కనీసం ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు వాళ్ళ మధ్య ఘర్షణలయ్యాయని గూడా ఏం లేదు. జస్ట్ ఆ 20 డేస్‌లో ఇతనికి అన్ని విషయాలు తెలిసిపోయి ఉంటాయా లేదా కూడా మనకు ఐడియా లేదు. తెలిస్తే తెలిసుండొచ్చు కూడా. కానీ పెళ్లయిపోయినాక అతను కూడా ఏం చేయలేడు కదా! ఒకవేళ అతడికి తెలిసి రిస్క్ తీసుకొని ఉంటే అది వేరే విషయం. హ్మ్. బట్ ఇటువంటి కేసుల్లో చాలా సార్లు తెలియకపోయే అవకాశాలు ఎక్కువుంటాయి. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పకుండా చేసుండొచ్చు. అయితే ఈ అమ్మాయికి నాకు వచ్చే డౌట్ ఏంటంటే, మర్డర్ చేయాలి అనుకోవడం, ఒకరిని హతమార్చాలనుకోవడం అనేది చాలా ధైర్యంతో కూడుకున్న విషయం. ఏం చెప్పాలంటే ఆత్మహత్య చేసుకోవాలన్న దానికన్నా కూడా ఎక్కువ ధైర్యం దీనికి అవసరం. అటువంటి అమ్మాయి, అంత ధైర్యం ఉన్న అమ్మాయి, పెళ్ళికి ముందు ఇంట్లో వాళ్ళని ఒప్పించడమో, లేకపోతే పెళ్ళికి ముందే ఇబ్బందయ్యి ఇంట్లోంచి వెళ్ళిపోవడమో చేయొచ్చు కదా! చంపేసి తర్వాత తప్పించుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందనేది చాలా మంది డౌట్. ఆహ్, ఈ క్వెషన్ అయితే అందరికీ ఉన్న క్వెషనే. ఇప్పుడు ఒక మనిషిని చంపడం కంటే పెళ్లి వద్దని చెప్పడం ఈజీ. అంటే అండ్ ఇతని మీద అంత చట్ట పర్సనల్ గ్రడ్జ్ ఉంచుకోవడానికి ఇతని తప్పు కూడా ఏం లేదు. లేదు. చట్ట వ్యతిరేకం గూడా కాదు గదా! నాకు పెళ్ళొద్దు అని చెప్పడం యాక్చువల్లీ ఆమె రైట్. ఆమె ఆమెకు ఆమె రాజ్యాంగం ఇచ్చిన హక్కు. హక్కు. బికాజ్ మేజర్ గాబట్టి 18+ గాబట్టి ఆమె పెళ్ళొద్దు అంటే చేయగలిగే వాళ్ళు ఎవ్వరు లేరు. ఆమెకు పోలీస్ ప్రొటెక్షన్ గూడా ఉంటది. అవును. బట్ ఇప్పుడేమైంది? ఇప్పుడు తనకి ఆమె ప్రేమించడం తప్పు కాకపోవచ్చు. బాయ్ ఫ్రెండ్ ఉండడం తప్పు కాకపోవచ్చు. పెళ్ళికి ముందే అఫైర్ ఉండడం కూడా తప్పు కాకపోవచ్చు. అవును. కానీ ఒక మనిషిని చంపడం తప్పు కాబట్టి ఇప్పుడు జైల్లో ఉండాల్సొస్తుంది. మరి ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు అంటే, ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండియన్ సొసైటీ టోటల్ వెస్టర్నైజ్ అవ్వలేదు ఇంకా. అట్లా అని ఒకప్పట్లాగా టోటల్ ఇండియన్ వాల్యూస్‌తో ఉన్నామా అంటే లేదు. ఇంతకుముందు ఆహ్, కొన్ని దశాబ్దాల కిందట ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ అట్లా వెనక్కి వెళ్తే ఒక అమ్మాయికి పెద్దలు చూసిన సంబంధం అబ్బాయికైనా సరే పెద్దలు చూసిన సంబంధం అరేంజ్డ్ మ్యారేజ్ ఏదైతే ఉంటుందో, అది చేసుకున్న తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ దాన్ని ఎట్లైనా సరే కంటిన్యూ చేయాలి అనేది టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అదొక అన్‌రిటెన్ రూల్. సొసైటీ దాన్ని అమలు చేస్తూ ఉండేది. ఎందుకంటే ఆమె భర్తను వదిలేసి వెనక్కొస్తే మళ్ళీ తన పుట్టింట్లో సర్వైవ్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉండేది. హ్మ్. ఎందుకంటే సోషల్ ప్రెషర్ ఎక్కువుండేది. హ్మ్. అందరూ ఏమంటారో అనే భయం ఇవన్నీ ఉండేవి. సో, దానివల్ల లేడీ వల్నరబుల్‌గా ఉండేది. వా అంటే పెళ్లి ఇది చేసుకొని అంటే బ్రేక్ చేసుకొని మ్యారేజ్ బ్రేక్ చేసుకొని వెనక్కి రావడం వల్ల ఉండే లాభం కంటే చాలా ఎక్కువ నష్టాలు. హ్మ్. చాలా ఎక్కువ అంటే దాదాపు ఇంకా లైఫ్ అసాధ్యంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్ని బేర్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు ఎట్లో ఒకలాగా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ పెళ్ళిళ్ళు అరేంజ్డ్ మ్యారేజెస్ చాలా త్వరగా జరిగాయి. ఓకే. అరేంజ్డ్ మ్యారేజ్ ఎప్పుడైనా సరే నేను అరేంజ్డ్ మ్యారేజ్‌కి అనుకూలము, లవ్ మ్యారేజ్‌కి అనుకూలం అనేది ఏం లేదు. 2, 2 విధాలుగా కరెక్టే. కానీ ఏ టైంలో అనేది ఇంపార్టెంట్. హ్మ్. ఓకే. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి కిండర్ గార్టెన్‌లోనో, ఫస్ట్ క్లాస్‌లోనో, సెకండ్ క్లాస్‌లోనో స్కూల్‌లో జాయిన్ చేయాలంటే డెసిషన్ ఎవరు తీసుకుంటారు? అమ్మ, నాన్న. అమ్మా, నాన్న తీసుకుంటారు. వాళ్ళు తమ సొంత స్కూల్ వెతుక్కొని వెళ్ళలేరు కదా! అవును. అదే ఇంటరో, డిగ్రీనో లేదంటే ఎంబీఏనో ఇవేది కాదు ఇంజినీరింగో, ఐఐటీనో ఇవన్నీ దగ్గరకొచ్చేసరికి ఎవరి నిర్ణయం ఎక్కువుంటుంది? పిల్లల నిర్ణయం ఉంటుంది. తల్లిదండ్రులు దాన్ని కనుక్కొని సరే మంచి చెడ్డలు కనుక్కొని పంపిస్తారు. ఓకే. ఇది అయిపోయింది. ఉద్యోగం దగ్గరకొచ్చేసరికి ఎవరి నిర్ణయం ఉంటుంది? ఎవరి కంప్లీట్‌లీ ఇండివిడ్యువల్. పిల్లల నిర్ణయం. ఇండివిడ్యువల్. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ మీద వదిలేస్తున్నాం గదా! అవును. చిన్నప్పుడు స్కూల్‌లో జాయిన్ చేసినంత ఏకపక్షంగా ఇంటర్‌లో, డిగ్రీలో చేయలేదు. అవును. డ మెడిసిన్, లానో లేకపోతే సీఏనో చేసేటప్పుడు ఇంకా తగ్గింది. హ్మ్. జాబ్ దగ్గరకొచ్చేసరికి అసలు లేదు. జీరో. వాళ్ళ ఇష్టం ఏదైనా చేసుకుంటున్నారు. అవును. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ కూడా అంతే. నువ్వు పెళ్లి చిన్నప్పుడు చేయగలిగితే అరేంజ్ మ్యారేజ్ చేయాలి. హ్మ్. ఓకే.
ఇప్పుడు బిలో 18 ఆర్ 21 సాధ్యం కాదు. ప్రభుత్వమే ఒప్పుకోవట్లేదు. అంటే అంత 21 ఇయర్స్ వచ్చేసిన అమ్మాయి గాని, అబ్బాయి గాని వాళ్ళకొక పర్సనల్ అవుట్‌లుక్ ఉంటుంది గదా! వాళ్ళకొక ఇష్టం ఉంటుంది. వాళ్ళ అభిరుచి ఉంటుంది. లేకపోతే వాళ్ళకెవరో నచ్చుతారు. లవ్ గాదు, అట్రాక్షన్ అయినా సరే. వాళ్ళకెవరి మీదనో ఏర్పడింది. దానికి పేరెంట్స్ ఏం జేయగలరు? వాళ్ళకున్న అట్రాక్షన్‌ని ఇమ్మీడియేట్‌గా తుడిచిపెట్టేయలేం గదా! అవును. మన దగ్గర గూడా ఇప్పుడు ఏంటి 'మారుతిరావు' ఇష్యూలో జరిగింది అదే కదా! ఎగ్జాక్ట్‌లీ. అవును. అమృత. అక్కడ అమృత. ఆ అమ్మాయికి ఏదో నచ్చింది చేసుకుంది. చేసుకున్న తర్వాత తను యాక్సెప్ట్ చేయలేకపోయాడు. మర్డర్ చేయించాడు. మర్డర్ చేయించాడు. మర్డర్ చేయించినాక ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇవన్నీ చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందులో అమృత కరెక్ట్ అనేవాళ్ళు ఉంటారు. మారుతిరావు కరెక్ట్ అనేవాళ్ళు కూడా ఉంటారు. బట్ నేను చెప్పేదేంటంటే, మన దేశంలో అరేంజ్ మ్యారేజెస్ ఉండేవి. చాలా రోజులు ఉంటాయి. బట్ 1990, 2000 తర్వాత అది స్లోగా తగ్గిపోతుంది. ఎందుకు దీనికి కారణం అంటే పెళ్లి లేట్ అవ్వడం వల్ల. అయితే ఇక్కడ ఓకే. చాలా మంది అంటున్న బిలో విషయం, సారీ టు ఇంటరప్ట్, చాలా మంది అంటున్న విషయం ఏంటంటే, అది అరేంజ్ మ్యారేజ్ అవ్వనివ్వండి, లేకపోతే లవ్ మ్యారేజ్ అవ్వని, లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా అంటే మరీ ఇంత ఎర్లీగా కాకపోయినా కూడా ఓ సంవత్సరానికో 6 నెలలకో వెంటనే వీళ్ళు వెళ్ళి ఒకరినొకరు చంపడమో, లేకపోతే ఈ చికాకులు పడి సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మరి ఈ ఎలా చూసుకున్నా కూడా పెళ్లి అనే ఒక వ్యవస్థ ఈ మధ్య కాలంలో దానికి అసలు పునాదులే లేకుండా పోయాయనిపిస్తుంది. లవ్ మ్యారేజ్‌లో ఇద్దరు గొడవబడి ఒకరినొకరు కొట్టుకున్నా, లేదు సమ్ స్పెషల్ కేసెస్‌లో ఇద్దరిలో ఒకరు చనిపోయినా, ఇద్దరు చనిపోయినా హ్మ్. అక్కడ వాళ్ళిద్దరికీ ఒకరికి తెలిసి ఒకరు అన్నీ తెలిసి చేస్తున్నారు. మూడో పర్సన్ లేరు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఈరోజు 'రఘువంశీ' కేసులో ఏమైంది? ఇద్దరు ప్రేమించుకుంటే మూడో వాడు చనిపోయాడు. ఇక్కడ ఏ తప్పు చేయని వాడు చనిపోతున్నాడు కదా! అరేంజ్ మ్యారేజ్ వల్ల. అవును. లవ్ మ్యారేజ్‌లో వాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళిద్దరు మేజర్ 18 రైట్. ప్లస్ రైట్. ఉన్నారు. ఆ! సో, వాళ్ళకి సైకలాజికల్‌గా, సోషల్‌గా అండ్ గవర్నమెంట్ రూల్ పెట్టిన ప్రకారం గూడా వాళ్ళకి టోటల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీకి లోబడి వాళ్ళు నష్టమైన, లాభమైన భరించాల్సొస్తది. 'శ్రద్ధా వాకర్' కేస్ ఉంది గదా! అందులో 'షారుఖ్' అని ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళిద్దరు అసలు పెళ్లి గూడా చేసుకోలే. అవును. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారు. అతను తీవ్రంగా గృహహింసకి పాల్పడ్డాడు. ఆమెను బాగా హింసించేవాడు. లాస్ట్‌కు చంపి ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టి పెట్టాడు. చాలా క్రూయల్‌గా ప్రవర్తించాడు. క్రూయల్‌గా అక్కడ అతను చేసిన నేరం రాజ్యాంగం చట్టం ప్రకారం శిక్షింపదగిందే గానీ, వాళ్ళిద్దరూ కలిసి లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండడాన్ని ఎవరు తప్పుపట్టడానికి అవకాశం లేదు. అవును. పైగా తనేం ముస్లిం ఐడెంటిటీ దాచిపెట్టలేదు ఆ అమ్మాయి ముందర. అవును. ఈమెకి అతను ముస్లిం అని తెలిసి, అన్నీ తెలిసి వెళ్లి అతనితో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంది. హ్మ్. ఈ లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నప్పుడు కోర్ట్ కూడా ఏం చెప్తుంది, ఇద్దరు ఇష్టపడి కలిసుంటే కోర్ట్ కూడా ఏమనట్లేదు. ఓకే. ఈ ఈ మధ్య కాలంలో చాలా సార్లు కోర్టు భార్యకు లేదా భర్తకి వేరోళ్ళతో రిలేషన్‌షిప్ ఉంటే కూడా తప్పు కాదని చెప్తుంది. హ్మ్. తప్పు కాదంటే ఉద్దేశ్యం వీళ్ళు డైవర్స్ తీసుకోవచ్చు. అవును. అంతే తప్ప దాన్ని కోర్ట్ శిక్షించదు. ఇప్పుడు భర్తకు తెలియకుండా భార్య ఇంకొకరితో రిలేషన్ పెట్టుకుంటే హ్మ్. ఇద్దరిలో ఎవరినో ఒకరు తీసుకెళ్ళి జైల్లో పెట్టే పరిస్థితి కోర్టుకు కూడా లేదు. వాళ్ళు రిలేషన్ పెట్టుకోవచ్చు. ఇతనికి నచ్చకపోతే ఇతను డైవర్స్ తీసుకోవాలి భార్య నుంచి. లేదు భార్యకి భర్త నచ్చకపోతే డైవర్స్ తీసుకోవాలి. అంతే తప్ప ఒక మనిషి ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ పెట్టుకుంటే కోర్ట్ కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టే పరిస్థితులైతే నైతికతకు లేవు సంబంధించిన రీసెంట్ కోర్టు వర్డిక్ట్ అని కూడా చెప్తుంది. ఒకటొచ్చింది. ఇవన్నిటిని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే, అరేంజ్ మ్యారేజెస్ అంటూ చేసుకోదలుచుకుంటే పిల్లలకి బయట వచ్చేసి వాళ్ళకి ఇష్టాయిష్టాలు ఏర్పడి వాళ్ళు ఎవరినో డీప్‌గా ప్రేమించక ముందే చేయాలి. అంటే బిలో 15 ఇయర్స్ చేయాలి. హ్మ్. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు మన రూల్స్ మారిపోయినాయి దేశంలో. అవును. మారిపోవడం వల్ల ఆఫ్టర్ 21 ఇయర్స్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టం ఉంటేనే చేయాలి. హ్మ్. అరేంజ్ మ్యారేజ్ చేయదలుచుకున్నప్పుడు అడగాలి. ఇష్టం ఉందా? లేదా? ఒకవేళ వాళ్ళకి వేరే వాళ్ళతో ఇష్టం ఉంటే వాళ్ళతో చేసే ప్రయత్నమే ఎక్కువ చేయాలి. వాళ్ళతో వద్దనుకుంటే కన్విన్స్ చేయాలి. అంతే తప్ప వాడిని వద్దనే క్రమంలో దొంగచాటుగా అబద్ధాలు చెప్పి ఇంకొకడికి కట్టగడితే ఇప్పుడు వీడి ప్రాణం పోయే ప్రమాదం. ఇప్పుడు 'రఘువంశి' లాంటి కేసుల్లో ఏమవుతదంటే, ఈ సోనంకి ఒక అబ్బాయితో ప్రేమ వ్యవహారం ఉంది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ తెలుస్తది. ఓకే. సోనం అనే అమ్మాయి తన ఇంట్లో వాళ్ళకి చెప్పే అవకాశాలు ఎక్కువున్నాయి. అవును. అంటే ఒకరిని అట్‌లీస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. చంపేంత ధైర్యం ఉందంటే ఇంట్లో చెప్పేంత ధైర్యం కూడా తప్పకుండా ఆ! ఉండే ఉండాలి. అసలు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పకుండా పెళ్లికొప్పుకొని, ఆ తర్వాత హత్య చేయాల్సిన అవసరం సేన్ హ్యూమన్ బీయింగ్‌కైతే ఉండదు. హ్మ్. అంటే ఆహ్, మైండ్ సరిగ్గా పనిచేసే వాళ్ళకైతే ఉండదు. రైట్. ఇప్ కాబట్టి ఇక్కడ అర్థం కావాల్సిందేంటంటే, అమ్మాయి పేరెంట్స్ కానీ, అబ్బాయి పేరెంట్స్ కానీ, తమ పిల్లలు ఇంకెవరినైనా ప్రేమిస్తున్నారనుకున్నప్పుడు 99% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే బెటర్.
ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే చాలా సమస్యలు వస్తాయి. వాటిని ఎదుర్కోవాలి. అరేంజ్ మ్యారేజ్‌లో రావని గ్యారంటీ లేదు కదా! కాబట్టి లవ్ మ్యారేజ్‌కి మోస్ట్‌లీ ఓకే చేయడం మంచిది. రైట్. ఒకవేళ లవ్ మ్యారేజ్‌కి పెద్దలకి ఇష్టం లేకపోతే హ్మ్. ఇంకో మ్యారేజ్ తొందరపాటు చేయొద్దంటున్నాను నేను. మీరు హ్మ్. కూర్చోబెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ లవ్ అఫేర్‌లోంచి బయటికి తీసుకొచ్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తే చేయొచ్చు. అయితే ఇక్కడ బేసిక్‌గా ఒకటి ఇన్ డీప్‌గా ఆలోచిస్తే ఇప్పుడు 'మారుతిరావు' గారి 'అమృత' కేస్ చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు 'సోనం' ఈ 'రఘువంశీ' కేస్ ఇది చూసుకున్నా, ఇప్పుడు రీసెంట్‌గా ఒక అంటే ట్విట్టర్‌లో కొంచెం వైరల్ అయింది. ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ తెలీదు గానీ, ఒక కొంచెం పల్లెటూరు అంటే ట్రైబల్స్‌కి కొంచెం ఎక్కువనే ఉన్నారు వాళ్ళంతా. ఆహ్, మామూలుగానే ఉన్నారు వాళ్ళు. అంటే కొంచెం లైక్ దిగువ మధ్య తరగతి స్థాయి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. పెళ్ళికొడుకు షాక్‌లో ఉంటాడు. ఎందుకంటే పెళ్ళికొడుకు అక్కడ పెళ్లి కూతురు ఎవరైతే ఉందో పెళ్లి చూపులప్పుడు చూయించిన అమ్మాయి కాదు మార్చేసారు. ఓకే. బొట్టు పెట్టించి అంతేంది పెళ్లి చేసుకో ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి. అతని పరిస్థితి. అంటే 1000 అబద్దాలాడైనా ఒక పెళ్లి చేయాలనేది పూర్వకాలంలో చెప్పారు. దాన్ని అంటే ఇంత సీరియస్‌గా తీసుకుంటున్నారా? ఒకటి. అబద్దాల మీదనే పెళ్లి ఇవన్నీ నడుస్తున్నాయి. రెండోదేంటంటే యాక్సెప్టెన్స్. ఇప్పుడు 'మారుతిరావు' గారిది సిట్యుయేషన్ అయినా, లేకపోతే ఈ 'సోనం రఘువంశీ'దైనా ఎవరిదైనా గూడా ఒక యాక్సెప్టెన్స్ అనేది రావట్లేదు. ఎక్కడో చోట ఈగో అనేది ముందుకొస్తుంది. ఎందుకంటే ఈ వీటి ఈ ఒక చిన్న సింపుల్ లాజిక్ అనేది ఎందుకు మిస్ అవుతున్నారు వీళ్ళందరూ? అన్‌ఫార్చునేట్‌లీ రిలీజియన్ వైస్‌గా మాట్లాడుకున్నప్పుడు క్రిస్టియన్స్‌తో పోలిస్తే హిందూ మ్యారేజెస్ ఎట్లుంటాయంటే ఆహ్, పిల్ల అమ్మాయి, అబ్బాయి వధువు, వరుడితో ఇష్టాయిష్టాల కంటే కూడా ఇటు సైడ్ వాళ్ళు, అటు సైడ్ వాళ్ళ హంగామా ఎక్కువుంటది. ఓకే. రిలీజియస్ ట్రెడిషను లేకపోతే సాంప్రదాయము, ఆచారాలు, ఒక మంత్రాలు, వేద మంత్రాల మధ్య పెళ్లి చేసుకోవడం ఇదంతా ఓకే. దానికి వ్యతిరేకంగా ఎవరు వ్యతిరేకం కాదు. కానీ ఆ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్న వాళ్ళకు నిజంగా ఎంత ఇష్టం ఉంది అనేది ఫస్ట్ థింగ్. అది చూసుకోవాలి. హ్మ్. అది పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. రెండోది పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళ ప్రిఫరెన్సెస్ కూడా ఎట్లుంటాయంటే అబ్బాయికి ఎంత డబ్బుంది, ఎంత ఆస్తి ఉంది, ఎంత వెల్ సెటిల్డ్ అవి చూస్తున్నారు. వాడి క్యారెక్టర్ ఎవరు పట్టించుకోవట్లేదు. అరేంజ్ మ్యారేజ్‌లో క్యారెక్టర్ తెలిసే అవకాశం కూడా చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకి పరిచయం అయిన తర్వాత ఒక నెల, 2 నెలలు, 3 నెలల లోపే పెళ్లయిపోతుంది. ఈ 3 నెలలు వాడు యాక్టింగ్ చేస్తాడు. ఎట్లాగో బాంచోడిలాగా యాక్టింగ్ చేస్తాడు. ఇదొకటి. రెండోది అమ్మాయి విషయానికొచ్చేసరికి అమ్మాయి అందంగా ఉండాలని వీడు కోరుకుంటాడు. హ్మ్. చదువుకొనుంటే ఇంకా బెటర్. జాబ్ చేయగలిగితే ఇంకా బెటర్. అంటే అమ్మాయి వైపు నుంచి వీడు కోరుకునేది కూడా క్యారెక్టర్ అయితే కాదు. అమ్మాయి మంచిదా లేకపోతే తను అందరితో కలిసిమెలిసి ఉండగలదా? ఇట్లాంటివేవి ఎవరు కన్సిడర్ చేయట్లేదు. సో, అవి కూడా పెళ్ళైన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన అంటే ఆ ఊర్లో ఏదో జరిగింది అనుకున్న దాంట్లో అమ్మాయే మారిపోయింది అంటున్నారు కదా! ఇక్కడ ఈ మోసగించడం అనే దాన్ని ఎ ఎట్లా తీసుకోవాలంటే వీళ్ళకి ఆ పెళ్లి జరిగితే చాలు అని ఉంది తప్ప, నిజాయితీగా ఉందాము ఒకరితో ఒకరం అనే ఫీలింగ్ లేదు. ఆ నిజాయితీగా లేనప్పుడు ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా సరే పెళ్లిలో గొడవలొస్తాయి. ఓకే. ఈ మోసం చేయడం అనేది, అమ్మాయిని మార్చడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ థింగ్స్. అటువంటివి అందరూ చేయకపోవచ్చు. కానీ హ్మ్. చాలా పెళ్లి సందర్భాలలో కూడా వీళ్ళేదో డబ్బులిస్తామని ఒప్పుకుంటారు. అంతకంటే తక్కువిస్తారు. వాడు నెక్స్ట్ డే నుంచి హరాస్ చేయడం మొదలుపెడతాడు. అసలు డబ్బులివ్వడమే చట్టం ప్రకారం తప్పు. కానీ వీళ్ళేదో ఒప్పుకుంటారు. ఒప్పుకున్న దాంట్లో కొంచెం తక్కువిస్తారు. హ్మ్. హరాస్ చేస్తుంటాడు. అట్లనే అమ్మాయి తరఫు నుంచి ఉండేదేంటి అంటే ఆహ్, పెళ్ళైన తర్వాత అదే మనం ఈ మధ్య 2, 3 సార్లు కేసులు చూసినాం గదా! ఆ కర్ణాటకలో అనుకుంటా. హ్మ్. తను ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా షాపింగ్ చేయించడము, కార్‌లలో తిప్పడము, ఆహ్, ఫారిన్ ట్రిప్స్ లేకపోతే ఇవన్నీ చేయించలేకపోతున్నాడని భర్తని పదే పదే అవమానిస్తూ ఉండేది ఒక వైఫ్. చివరికి అతను సూసైడ్ చేసుకున్నాడు. అవును. ఇది ఐ థింక్ కర్ణాటకలోనో ఎక్కడో జరిగింది. అంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. భర్తని భర్తగా గాకుండా ఒక ఏటీఎం మెషిన్‌లాగా చూసే కల్చర్ కూడా తయారైంది. అందరూ అట్లుండరు. కానీ ఉన్న ఒకరిద్దరే వార్తల్లో కనిపిస్తారు. ఇంకోటి కర్ణాటకలోనే ఇంకొక ఇష్యూ అయింది. రీసెంట్‌గా మన ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండ్ అయింది. ఆ అబ్బాయి ఇట్లా తాళి కట్టడానికి రెడీగా ఉన్నాడు. తాళి కట్టే ముందు కట్టేస్తున్నా అని చెప్పి అంటే, ఆ అమ్మాయి వద్దు అని చెప్పి అంది. వద్దు అని చెప్పి ఏడ్చేసింది. నాకిలా సో అండ్ సో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. బలవంతంగా పెళ్లి చేస్తున్నాను. సినీ ఫక్కీలో కట్ చేస్తే అతను అప్పటికే అక్కడికి రావడం, మీడియా వాళ్ళని తీసుకొని రావడం అండ్ పోలీసు వాళ్ళని తీసుకొని రావడం, అందరి ముందు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళడం. ఇదంతా పెళ్లి దాకా తీసుకొచ్చి ఇంకొకరి జీవితాలు, ఇంకొకరి ఫ్యామిలీ మొత్తం ఉంది అక్కడ వాళ్ళు. అట్లా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించినప్పుడు, ఆ అమ్మాయి ఆమె బాయ్ ఫ్రెండ్ పెళ్ళికి 10 రోజుల ముందో, 20 రోజుల ముందో, సంవత్సరం ముందో చెప్తే, ఈ పెద్దల రియాక్షన్ అట్లుండదు. ఓకే. పెళ్లిలో మీడియా కెమెరాల ముందు, పోలీసుల ముందు, అందరి ముందు
సడన్ షాక్లో వాళ్ళు లేచి వెళ్ళిపోయారు కాబట్టి ఓకే. అంటే ఈ పెళ్లి కొడుకు బలిక బకరా అన్నట్టుగా. అదే నేను అంటున్నాను. వీళ్ళు పెద్దలు చేసే అత్యుత్సాహం వల్ల థర్డ్ పార్టీ బలైపోతుంది. అక్కడ లవ్ చేసుకున్న ఇద్దరిది కూడా కొంతవరకే తప్పు. ఓకే, మీరు లవ్ చేసుకుంటే ఎదిరించకుండానో పోయి పెళ్లి చేసుకోవాలి. కానీ చివరి నిమిషం దాకా ఊరుకొని అప్పుడు డ్రామాలు ఆడేస్తే కొంతమంది చెప్తుంది ఏంటంటే ఆ కేసులో ఆ అమ్మాయి అక్కడి దాకా వచ్చిన దాకా ఎందుకు ఊరుకుంది అంటే కొందరు చెప్తున్న విశ్లేషణ ఏంటంటే పెళ్లి కూతురు గెటప్లో పట్టు చీర నగలు అన్నిటితో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతే నగలతో వెళ్ళొచ్చు కదా. అంటే యాక్చువల్గా నగలన్నీ చదువుకొని బ్యాగ్లో పెట్టుకొని రాత్రి వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళిపోవచ్చు అని గౌరవంగా అంటున్నాం కానీ సమాజం లేచిపోయారంటారు కదా. సో లేచిపోవడమో వెళ్ళిపోవడమో మొత్తం చేయొచ్చు. కానీ ఆ అమ్మాయి డైరెక్ట్ పెళ్లి మండపంలోంచి వెళ్ళిపోయింది కాబట్టి అది ఒక న్యూస్గా మారింది. అంటే రోజు పెళ్లికి ముందు రోజు రాత్రి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఇవన్నీ కూడా చివరికి ఎవరి మీదకి వస్తుంది అంటే ఈ లవర్స్ ఇద్దరితో సంబంధం లేని మూడో వ్యక్తికి వస్తుంది ప్రాబ్లం. అతను అబ్బాయి అయితే మనం బయట ఎక్కువ డిస్కస్ చేస్తాం, కానీ చాలా సందర్భాల్లో అమ్మాయి కూడా ఉంటుంది పాపం. మనం అటువైపు నుంచి కూడా ఆలోచించాలి. ఓకే, ఈ అబ్బాయికి ఇంకో అమ్మాయితో లవ్ ఉంటుంది, కానీ ఆ విషయం ఏం చెప్పకుండా ఈమె చేసేసుకుంటాడు. ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వదు, పెళ్లి చేసేసుకుంటాడు. చేసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆమెతో తిరుగుతూ ఉంటాడు. ఇట్లాంటివి లేవా సమాజంలో? మొన్న అంటే నార్త్‌లోనే ఇంకొక ఇష్యూ జరిగింది. పెళ్లి మండపం జరుగుతుంది. అంటే ఇక పెళ్లి జరగడానికి రెడీగా ఉన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మన 'ఏ దిల్ ఏ ముష్కిల్' మూవీలోంచి ఒక సాంగ్ ప్లే చేస్తారు. 'అచ్చా చల్తా హూ దుఆ మే యాద్ రఖనా' సాంగ్ ఏదో రణబీర్ కపూర్ అది సాంగ్ ఏదో ప్లే అయిన వెంటనే అబ్బాయి మొత్తం ఇంకా బర్స్ట్ అవుట్ అయిపోయాడు. పెళ్లిని మొత్తం కాల్ ఆఫ్ చేశాడు. ఏంటంటే నా వల్ల కాదు, ఇంక నేను ఈ పెళ్లి చేసుకోలేను అని చెప్పి అమ్మాయికి అపాలజీస్ చెప్పాడు. అపాలజీస్ చెప్పి ఫ్యామిలీ అందరికి అపాలజీస్ చెప్పి నేను తను ఇంకా మర్చిపోలేకపోతున్నాను, ఎంతైనా కూడా నన్ను క్షమించండి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నాకు ఒక రియలైజేషన్ అంటే పెళ్లి టైంకి రియలైజేషన్ వచ్చింది. అందరికీ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పెళ్లి ఆ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ చేశాడు. అట్లీస్ట్ సమ్వేర్ అది కూడా ఎక్కడో చోట కొంచెం అప్రిషియేట్ చేసేటట్టు ఉంది. అదే నేను ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సినంత గొప్ప విషయం ఏం కాదు అది. కాకపోతే ఏంటంటే కొంత ఆ అమ్మాయికి తాళి కట్టేసి ఉంటే ఆ అమ్మాయి చాలా నష్టపోయేది. చాలా మంది అదే ఆగిపోయింది అనేది మనం ఏంటంటే అది అప్రిషియేట్ చేయాల్సింది కాదు, పెద్ద గండం తప్పిందని ఊపిరి పీల్చుకోవాల్సింది. యాక్చువల్లీ అటువంటి పిచ్చోళ్ళని మనం ఎక్కడ గుర్తించాలి అంటే ఆ పాట ఏదో వినేది మరి 2 నాళ్ళు ముందు వింటే పోయేది కదా. అంటే ఇప్పుడున్న యూత్కి అదే పెళ్లి చేసుకునే ఏజ్ వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి లైఫ్ పట్ల క్లారిటీ లేదు. నువ్వు లవ్ చేసిన వాళ్ళని ధైర్యంగా పెళ్లి చేసుకునేంత ధైర్యం నీకుందా? లేదు. పెళ్లి పీటల దాకా వచ్చేసినావు, ఇంకొకరితో తాళి కడుతున్నావు అంటే ఆ ఇంకొకరి మెడలో తాళి కట్టిన తర్వాత వాళ్ళతోనే ఉండొచ్చు కదా. పెద్ద నష్టం ఏముంది అంటాను నేను లైఫ్లో. ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ నువ్వు ఒకరిని లవ్ చేసావు, ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు, వీళ్ళని కూడా లవ్ చేయొచ్చు కదా. ఇద్దరిని కూడా లవ్ చేయలేని బతుకు కూడా ఒక బతికేనా? ఇద్దరిని ఆఫ్టర్ ఆల్ ఇద్దరిని ప్రేమించవచ్చు కదా, తప్పే ఉంది. సో అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఆ ఇంకొకరిని ఎవరినైతే ప్రేమించినావో వాళ్ళని వదిలిపెట్టలేకపోతున్నావు, వాళ్ళతో లైఫ్ కోరుకుంటున్నావు, వాళ్ళతో రొమాంటిక్ రిలేషన్ కోరుకుంటున్నావు. ఇవన్నీ కోరుకుంటున్నప్పుడు మరి ధైర్యంగా ముందే వద్దని చెప్పాలి. ఆ వద్దని చెప్పినప్పుడు పేరెంట్స్ కూడా వినాలి, పర్టికులర్లీ అమ్మాయిల విషయంలో. ఎందుకంటే అబ్బాయిలు అయితే గట్టిగా చెప్పి ఎదురు తిరగగలుగుతారు, అమ్మాయిలకి కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏది ఫిజికల్గా ఎదిరించలేకపోవచ్చు, సోషల్గా వాళ్ళ మీద ప్రెషర్ ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారు? ఇప్పుడు సోనం లాగా చేసే ప్రమాదం ఉంది. మీరు పెళ్లికి ముందు ఆమె చెప్పినప్పుడు వినుంటే ఈ అనమాయకుడు చనిపోయేవాడు కాదు కదా. సో అమ్మాయి పెళ్లి జరుగుతుంది అన్నప్పుడు 1-10 సార్లు నీకు ఎవరితోనైనా లవ్లో ఉన్నావా అని అడగాలి. అడిగి ఉంటే వాడికి ఇచ్చి చేసే ప్రయత్నమే ఎక్కువ చేయాలి. వాడు నాట్ సూటబుల్ అనుకుంటే కొన్ని రోజులు ఆగాలి. వెంటనే ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసేస్తే మన చేతులు దులుపుకోవచ్చు అనేది తప్పు. ఓకే, మీ అమ్మాయి మీ మాట వినకుండా ఇంకొకటి ప్రేమిస్తున్నప్పుడు తీసుకెళ్లి మూడో వాడికి అంటగట్టేస్తే వాడు ఎట్లా భరిస్తాడు? నువ్వు మొయ్యలేని బరువుని వేరే వాడి మీద తోసేద్దామని చూస్తున్నావు. అది పేరెంట్స్ చేస్తున్న తప్పు అనమాట. సో మీకు మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఎవరైతే ఉంటాడో వాడు నచ్చకపోతే ఆమెను కన్విన్స్ చేసేంత వరకు కూడా ఓపిక పట్టండి. అర్జెంటుగా అరేంజ్ మ్యారేజ్ చేసేస్తామని ప్రయత్నం చేయొద్దు అనేది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు చివరికి ఇంకో ప్రశ్న ఏంటంటే సార్, సరే ఇప్పుడు ఈ సోనం రఘువంశీది కాకుండా ఇంకా చాలా విషయాలు ఏం జరుగుతున్నాయంటే, ముఖ్యంగా ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్, ఇంటి పక్కన ఉన్న అతనో, లేకపోతే ఫేస్బుక్లో పరిచయం అయ్యాడనో, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడనో, లేకపోతే ఎవరు ఫ్రెండ్స్ త్రూ పరిచయం అయ్యానో వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని, అంటే ఉమెన్ పెట్టుకున్న తర్వాత అతనితో పాటు కలిసి
వాళ్ళ ఇంట్లో ఉన్న తనకు పుట్టిన పిల్లల్ని, భర్తని విషం పెట్టి చంపడమో, లేకపోతే అందరిని మాస్ మర్డర్ చేయడమో, లేకపోతే ఏదో ఒక విధంగా చంపేసి వెళ్ళిపోయి ఏదో హ్యాపీగా బతికేయొచ్చు అని చెప్పి అనుకుంటారు. అంటే వీళ్ళందరికీ అంత అమాయకులు. అంటే ఒక మర్డర్ ఎలా చేయాలో తెలిసి అంత ఇంటలెక్చువల్‌గా ఆలోచించే వాళ్ళు ఎలా తప్పించుకోవాలని. కానీ ఇక్కడ పోలీసులనే ఒక వ్యవస్థ ఉంటుంది. బయట సీసీ కెమెరాలున్నాయి. ఈజీగా పట్టుకోవచ్చు. టెలిఫోన్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. సెల్ ఫోన్ లొకేషన్స్ ఉంటాయి. వీటన్నిటిని తప్పించుకొని ఎలా ఉంటారనంటే ఒక డివోర్స్ తీసుకొని ఎళ్లి కూడా బతకొచ్చు. కానీ ఇంత ఎక్స్‌ట్రీమ్ డెసిషన్స్‌లోకి ఎళ్తున్నారంటే వీళ్ళు అమాయకులు అనుకోవాలా? పిచ్చివాళ్ళు అనుకోవాలా? లేకపోతే ఏ విధంగా చూడాలి వీళ్ళని? ఇప్పుడు మనకి ఆహ్, ఒక 3 డేస్ నుంచి మనం ఏం తినలేదు. ఆకలేస్తుంది బాగా. హ్మ్. ఆ టైంలో రోడ్డు మీద ఎళ్తున్నప్పుడు చాలా అన్‌హైజీన్‌గా, అన్‌హెల్తీ ఫుడ్ ఏదో కనిపించింది. తింటామా? వద్దు ఇంకా మంచి బెటర్ ఫుడ్ నీట్‌గా ఎక్కడ దొరికేది ఉంటది. అక్కడ దగ్గర వెళ్దామని ఎదురు చూస్తాం. డిపెండ్స్. ఆల్రెడీ 3 డేస్ తినలేదు. దాన్నే పట్టుకుంటారు చాలామంది. వెంటనే తినేస్తారు కదా! ఏదో ఒకటి ఫస్ట్ తింటే బతికుండొచ్చు. బతికుంటే ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా. ఇట్లా ఆకలున్నప్పుడు రుచి తెలీదు. హ్మ్. హైజీన్ కూడా తెలియదు. ఆకలి ఇంపార్టెంట్. ఇట్లా వీళ్ళందరూ ఆకలిలో ఉంటారు. ఆ ఆకలి అనేది అట్రాక్షన్. ఏం అట్రాక్షన్ అంటే నాట్ ఎవ్రీ టైమ్ సెక్స్. సెక్స్ అనేది ఒకటే కారణం అని చెప్పలేం. ఒకవేళ అదే కారణమై ఉంటే వాళ్ళు అప్పటికే కమిటెడ్ కదా! ఒకరితో ఒకరు ఆల్రెడీ అఫెయిర్‌లో ఉన్నారంటే వాళ్ళకు సెక్సువల్ రిలేషన్ ఏం కొత్త కాదు. ఆల్రెడీ కొంత అనుభవం ఉంది. మరిప్పుడు ఇంకొకరిని చంపేసి కూడా మళ్ళీ ఆ సెక్స్ కోసం పాకులాడతారంటే కొంతమంది అది కూడా ఉంటది. ఎక్స్‌ట్రీమ్ ఒక డిజైర్స్ కూడా ఉంటాయి కొంతమందికి. హ్మ్. బట్ అది కాకుండా ఇంకేవేవో భ్రమల్లో ఉంటారు. ఇద్దరం కలిసి బతికేయాలి. ఇద్దరం కలిసి వేరే ఒక ప్రాంతానికి పారిపోయి అక్కడ మనం ఎవరికీ తెలియకుండా ఉండొచ్చు. సినిమాల్లో చూపించినట్టు. ఆ! ఇప్పుడు 'దృశ్యం' సినిమాలో వాడు చంపుతాడు. చంపి పోలీస్ స్టేషన్‌లోనే పాతిపెడతాడు. అది రియల్ లైఫ్‌లో పాసిబుల్ కాదు. ఓకే. పోలీసులు తలుచుకుంటే ఎవరినైనా పట్టుకుంటారు. ఈ ప్రపంచంలో చట్టానికి దొరకకుండా తిరుగుతున్నాడు ఎవడన్నా అంటే వాడిని పోలీసులు పట్టుకోలేదని అర్థం. పోలీసులకు దొరకలేదని కాదు. అట్లేం కాదు. వీళ్ళు వదిలేస్తారు. కొంతమందిని డబ్బెక్కుంటే, లేదంటే పొలిటికల్ పవర్ ఉంటే వదిలేస్తారు. బట్ హ్మ్. నిజంగా తలుచుకుంటే సిస్టమ్ పట్టుకోగలుగుతది. ఎవరినైనా పట్టుకోగలుగుతది. అవును. వీళ్ళకి ఆ విషయాలన్నీ ఆలోచించే విచక్షణ పోతది. ఎందుకు అంటే చెప్తారు కదా! కామాతురాణం న భయం న లజ్జ అని చెప్తారు. హ్మ్. అంటే భయము ఉండదు, లజ్జ ఉండదు. భయం ఎందుకుండదు అంటే మన డిజైర్ అనేది మనల్ని కవర్ చేసేస్తది. ఇక్కడ కామం అంటే ఓన్లీ రొమాంటిక్ డిజైర్ అని కాదు. హ్మ్. ఏదైనా కావచ్చు. కలిసి ఉండాలనే కోరిక కావచ్చు. లేకపోతే స్విట్జర్లాండ్‌కో ఎళ్లి తిరగాలనే కోరిక కావచ్చు. కలిసి ఫుడ్ తినాలని ఇవన్నీ అంటే సినిమాలు, సీరియల్స్ చూసిన ప్రభావం కూడా కొంత ఉంటది వీళ్ళ మీద. ఇవన్నీ చూసేసి సినిమాల్లో, సీరియల్స్‌లో చేసినట్టు మనం కూడా మర్డర్ చేసి తప్పించుకోవచ్చు అనుకుంటారు. లేదంటే ఆ టైంలో వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ వాడెవరినో ప్రేమించి ఇంకొకడితో ఉండాల్సొచ్చినప్పుడు హ్మ్. ఇంకొకడితో ఉన్నప్పుడు వీడు ఎంత మంచివాడైనా వీడికి చెడ్డగానే కనిపిస్తుంటాడు. వాడే గొప్పగా కనిపిస్తాడు. హ్మ్. అప్పుడు వీడి మీద ఫ్రస్ట్రేషన్‌లో కూడా వీడిని చంపేస్తే పోతది కదా అనిపిస్తది. ఇంకొన్ని సార్లు ఏంటంటే అసలు చంపాలనుకోరు. ఊరికే దాడి చేద్దాం అనుకుంటారు. వాడు చచ్చిపోతాడు హ్మ్. పొరపాటున. హ్మ్. కొన్ని రోజుల కిందట మన దగ్గరే నాగర్ కర్నూల్ అని తెలంగాణలో ఒక ప్రాంతం ఉంది కదా! నాగర్ కర్నూల్‌లో. అక్కడ ఒక లేడీ ఏం చేసిందంటే తన భర్తని బాయ్ ఫ్రెండ్ చేత చంపించేసింది కాంట్రాక్టర్‌ని. చంపించి వాడి బాడీ తీసుకెళ్ళి ఎక్కడో పడేసొచ్చిండ్రు. నాలాలోనో ఎక్కడో ఫ్లోయింగ్ వాటర్‌లో పడేసొచ్చింది. తర్వాత వీడికి ఫైర్ యాక్సిడెంట్ అయిందని బాయ్ ఫ్రెండ్‌ని కూడా నిజంగానే ఫైర్ యాక్సిడెంట్ చేయించింది. అంటే కొంత బాడీ కాలేలాగా చేసి తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేసింది ఆ లేడీ. హ్మ్. జాయిన్ చేసి అక్కడున్నది తన భర్తే అని చెప్పి నమ్మిస్తుంది అందరిని. హ్మ్. వచ్చిన వాళ్ళు కూడా పొరపాటున ఏమైందంటే బాయ్ ఫ్రెండ్‌కి, భర్తకి హైట్, వెయిట్ అంతా ఒకలాగా ఉండడం వల్ల ఒకరే అనుకున్నారు. ఓహ్ మై గాడ్! తర్వాత వాడి బాడీ అంతా బర్న్ అయ్యి హాస్పిటల్‌లో ఉన్నాడు కదా! మటన్ సూప్ తాగిస్తే బతుకుతాడు అంటే బలమొస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తే, వాళ్ళు మటన్ సూప్ తీసుకొచ్చారు భర్త తరఫు వాళ్ళు. వీడు తాగనంటాడు. వీడు నాన్ వెజిటేరియన్ తినడు. వీడు వెజిటేరియన్ అనమాట. వీడు తాగనంటాడు. లాస్ట్‌కి తాగను అని ఈ అంతకు ముందు ఎందుకంటే యాక్చువల్ పర్సన్ మటన్ సూప్ ఇష్టపడి తాగేవాడు. వీడు తాగట్లేదంటే డౌటొచ్చింది. లాస్ట్‌కి చెక్ చేస్తే వాడు భర్త కాదు బాయ్ ఫ్రెండ్. ఇది మొత్తం ప్లాన్ చేసింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆమె జైల్‌లో ఉంది. తర్వాత చాలా రోజులు పెద్ద గొడవైంది గూడా. అంటే చాలా ప్రచారం జరిగింది మన దగ్గర. హ్మ్. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి లోపలేశారు. ఆమెకి ఇప్పుడు మొత్తం ఐడియా ఎక్కడొచ్చిందంటే సీరియల్స్ చూసొచ్చిందంట. సీరియల్స్ చూసి. అంటే ఆమె తన భర్తని చంపి ఆ ప్లేస్‌లో బాయ్ ఫ్రెండ్‌ని తీసుకొచ్చి ఫైర్ యాక్సిడెంట్ చేసి, ఫైర్ యాక్సిడెంట్‌లో కాలిపోయిన తర్వాత అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేసి తన భర్తలాగే ప్రచారం చేద్దామని ట్రై చేసింది. ఎవడు మూవీని బాగా సీరియస్‌గా తీసుకున్నట్టు. మూవీ కాదు సీరియల్స్‌లో ఈ ప్లాస్టిక్ సర్జరీ యాహ్! చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. అవును. సో, అంత ఈజీ అనుకుంటున్నారు. సినిమా అండ్ సీరియల్ ప్రభావం రియల్. ఉండదని మనం అనుకుంటాం గానీ ఉంటుంది.
ఎంతమంది మీద ఉంటుంది అంటే 1,00,000 మంది చూస్తే అందులో ఒకరిద్దరు ఇట్లాంటి వాళ్ళు వస్తారు. అందరూ పట్టించుకోరు, చూసి వదిలేస్తారు. బట్ కొంతమంది సీరియస్ తీసుకుంటారు. ఈ మధ్య కాలంలోనే ఉత్తరప్రదేశ్‌లో ఏంటి ఒక అమ్మాయి ఇట్లనే భర్తను చంపేసి బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ముక్కలు చేసి డ్రమ్ములో వేసి చాలా సిమెంట్ వేసి అంతా. ఇన్‌హ్యూమన్‌గా ప్రవర్తించింది. అవును. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకటి బాగా డిజైర్, కోరిక. ఆ కోరికలో మన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. రెండోది డైవర్స్ తీసుకోవడం అనేది ఇండియన్ సొసైటీలో చాలా ప్రాబ్లమాటిక్‌గా తయారైపోయింది. నచ్చకపోతే డైవర్స్ తీసుకుంటారని వదిలేయట్లేము. ఇటు వాళ్ళు, అటు వాళ్ళు కూర్చొని వాళ్ళని ఇబ్బంది పెట్టి బలవంతంగా కలిసి ఉండమని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు. మూడోది ఏంటి, డైవర్స్ తీసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని భర్త మొండిపట్టుకెళ్ళి డైవర్స్ ఇవ్వడు. అట్లనే భార్య కూడా ఏం చేస్తది, డైవర్స్ ఊరికే తీసుకోవడం ఎందుకు, డబ్బులు వస్తే బాగుండు అని అక్కడ జరిగింది ఒకటైతే గృహహింస చట్టం పెట్టేస్తుంటారు. ఈ విధంగా ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ఇవన్నిటి వల్ల మ్యారేజ్ అనే సిస్టంలో ఏంటంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఇష్టము, నమ్మకము ఇవన్నీ లేకుండా ఒకరినొకరు మోసం చేసుకుందాం అనడంతో స్టార్ట్ అవుతుంది. ఆ మోసం చేసుకుందామని స్టార్ట్ అయినప్పుడు ఏమవుతది, ఒకరినొకరు హత్య చేసుకోవడంతో ఎండ్ అవుతదనమాట. రైట్. అయితే ఫైనల్‌గా ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండే పెళ్లి కాని ప్రసాదులు చాలామంది ఉన్నారు. అట్ ది సేమ్ టైమ్ పెళ్ళికి సిద్ధమవుతున్న కుమారీలు చాలామంది ఉన్నారు. సో, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పటి నుంచి? నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే లైఫ్‌లో ఇప్పుడు మనకు యూరోప్ గానీ, అమెరికా గానీ ఎక్కడికన్నా వెళ్తే అరేంజ్డ్ మ్యారేజెస్ 1% కూడా ఉండవు. అంటే ఇక్కడి నుంచి ఎళ్లి అక్కడ సెటిల్ అయిన ఇండియన్స్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారు. బట్ అది ఓకే. అక్కడున్న ఒరిజినల్ అమెరికన్స్, వెస్టర్న్ యూరోపియన్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే రష్యన్స్, ఆస్ట్రేలియన్స్ వీళ్ళందరూ గూడా తమ లైఫ్‌లో భాగంగా జర్నీ చేస్తున్నప్పుడు తమకు పరిచయమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. పెద్దలొచ్చి చేయరు వాళ్ళ మ్యారేజ్. మన దగ్గర కూడా 'రణబీర్ కపూర్', 'ఆలియా భట్' ఎక్కడ షూటింగ్‌లో పరిచయమే కదా పెళ్లి చేసుకున్నారు. 'అఖిల్' 10 ఏళ్ళు పెద్ద అమ్మాయిని చేసుకున్నాడు కదా, జైనాబ్. అవును. 'జైనాబ్'. ఎట్లా 'నాగార్జున' అమల వెళ్ళి వాళ్ళ ఇంటికెళ్ళి అన్నయ్య గారు, వదిన గారు అని మన సినిమాలో చూపించినట్టు మాట్లాడి నిశ్చితార్థం, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ చేయలేదు. అవును. ఫస్ట్ వీళ్ళిద్దరు కలిసి ప్రేమించుకున్నారు, తిరిగారు, అంతా అయింది. అప్పుడు 'నాగార్జున' ఎంట్రీ ఇచ్చి పెద్ద మనిషిగా వ్యవహరించి పెళ్లి చేశాడు. మిగతా వాళ్ళు కూడా ఇదే పని చేయాలి. ఎవరి స్థాయిలో వాళ్ళకి. అఖిల్‌కి ఆమె అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 15,000,00,00,000 ఆస్తి వచ్చిందని కూడా చెప్తున్నారు. నిజమో కాదు. బట్ నేనేమంటానంటే ఆస్తిపాస్తులు పక్కన పెట్టి నీకు రియల్‌గా నచ్చితే హ్మ్. కాలేజ్‌లోనో, ఆఫీస్‌లోనో, ఇంకెక్కడనో పరిచయం అయ్యి హ్మ్. లవ్ ఏర్పడితే వాళ్ళని చేసుకోవడం ఫస్ట్ థింగ్. ఇప్పుడు మారిన ప్రపంచంలో అది పర్ఫెక్ట్. హ్మ్. లేదు అందరూ లవ్ చేసి పెళ్లి చేసుకోలేరు కదా అంటారు. అది కూడా ఉంది. ఎందుకంటే అందరికీ అటువంటి బెనిఫిట్స్ గాని, అవకాశం గాని. అటువంటి దూకుడు ఉండకపోవచ్చు. అంటే అంత చొరవ, అంటే అంత ఈజీగా ముందుకెళ్ళి పరిచయం చేసుకొని మాట్లాడేసి ఇవన్నీ చేయలేకపోవచ్చు. హ్మ్. అండ్ ఇండియన్ వాల్యూస్ చిన్నప్పటి నుంచి పెరిగిన వాల్యూస్ ఉంటాయి ఇండియాలో. అవును. వద్దు అని కూడా అనుకుంటారు కొంతమంది. హ్మ్. అప్పుడు ఏం చేయాలంటే అరేంజ్ మ్యారేజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసుకోవాలి. రైట్. బిలో 25 చేసుకుంటే ఆ ఇంకో వ్యక్తితో అడ్జస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం దొరుకుతుంది మనకి. హ్మ్. హ్మ్. సో, లాంగ్ టైంలో ఒక 20 ఇయర్స్ తర్వాత బాగా ఫ్రెండ్స్ అయిపోతారు వాళ్ళు. అవును. ఓకే. లవ్ మ్యారేజ్‌లో ఫ్రెండ్స్ అయ్యి భార్యాభర్తలు అవుతారు. అరేంజ్ మ్యారేజ్‌లో భార్యాభర్తలు అయ్యి ఫ్రెండ్స్ అవ్వాలి. అది ప్రాబ్లమ్. ఓకే. మూడోదేంటంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు కంప్లీట్ స్ట్రేంజర్స్‌ని చేసుకోవడం మానేయాలి. ఒకప్పుడు మన భారతదేశంలో అరేంజ్ మ్యారేజెస్ 100కి 100% జరిగేవి. అన్నీ అరేంజ్ మ్యారేజ్‌లే. అందుకు సక్సెస్ అయ్యేవి. ఎవ్వరు కూడా తెలియని వాళ్ళని చేసుకున్న సందర్భాలు ఎక్కువ లేవు. ఎక్కువ అటు 7 తరాలు, ఇటు 7 తరాలు తెలిసేది. అటు 7 తరాల సంగతి పక్కన పెడితే ఈ అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు తెలియకున్నా కూడా హ్మ్. వాళ్ళ కుటుంబం, వీళ్ళ కుటుంబం ఎవరు అనే విషయం మధ్యలో ఉన్న పెద్దవాళ్ళకి చాలా తెలిసేది. ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలలో డైరెక్ట్ ఫోటోలు చూసేసి, భారత్ మ్యాట్రిమోనీలో ఫోటోలు చూసి అట్లా చేసుకుంటే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. మనం చాలా సార్లు వార్తల్లో చిన్న చిన్న ఇంపార్టెన్స్ లేని వార్తల్లాగా చూస్తుంటాం. ఒక అమ్మాయి 23 పెళ్ళిళ్ళు చేసుకుందని, 7 పెళ్ళిళ్ళు చేసుకుందని, 10 పెళ్ళిళ్ళు అంతా చేసుకుందని. ఇందులో మ్యాట్రిమోనీలోనే అందరిని ఆ? పెట్టడం. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకోవడము, ఫస్ట్ నైట్ రోజు పాలల్లో ఏదో కల్పించి వాడు పడుకున్న తర్వాత బంగారం అంతా ఎత్తుకొని పోవడం ఇవన్నీ చేస్తున్నారు. అందుకని అరేంజ్ మ్యారేజ్ చేసుకోదలుచుకుంటే స్ట్రేంజర్స్ని చేసుకోకూడదు. బాగా దగ్గరున్న వాళ్ళని తెలిసి చేసుకోవాలి. లేదు అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి. హ్మ్. ఈ 2 కాకపోతే వెయిట్ చేయాలి. ఎందుకంటే బతికుంటే బలిసాకు తినొచ్చు కాబట్టి హ్మ్. తొందరపడి అమ్మాయి తెల్లగుంది, అందంగా ఉందనో, అబ్బాయి ఎక్కువ సంపాదిస్తున్నాడు, కారు ఉందనో, ఇల్లు ఉందనో కాదు. రైట్. వాళ్ళ మీద నమ్మకం కలిగితేనే చేసుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. కరెక్ట్‌గా చాలా విషయాలు చాలా కరెక్ట్‌గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్.
సో వ్యూవర్స్ అదనమాట సంగతి. సో ఇది చూసాక చాలామంది కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా మొన్న మనం రీసెంట్‌గా హరిరాఘవ్ గారితోని కూడా మనం ఒక పాడ్‌కాస్ట్ చేసినప్పుడు అందులో కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. అంటే ఒక అమ్మాయిని గాని, అబ్బాయిని గాని పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని డబ్బులున్నాయి, ఏంటి అది ఇది అని చెప్పి అడుగుతున్నారు గానీ, అసలు అతని హెల్త్ ఎలా ఉంది? లేకపోతే ఆ అమ్మాయి హెల్త్ ఎలా ఉంది? వీళ్ళిద్దరు హెల్త్ సర్టిఫికేట్స్ ఏమైనా తీసుకొస్తున్నారా? అంత ధైర్యం ఉందా? అని చెప్పి కూడా అడుగుతున్నారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అదే రోజు మనం ఇంకోటి కూడా మాట్లాడుకున్నాం. పెళ్ళికి ముందు ఒక చిన్న కౌన్సెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీ మ్యారేజ్‌కి ముందు ఒక వెడ్డింగ్ షూట్‌లానే ఒక కౌన్సెలింగ్ షూట్ కూడా ఉంటే బావుంటుంది. సో, అన్ని విధాలుగా ఆలోచించండి. ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు వాళ్ళతోని సరిగ్గా మాట్లాడండి. అన్ని విషయాలు తెలుసుకోండి. ఆ తర్వాత ముందడుగు వేయండి. ఎందుకంటే జయసింహ గారు చెప్పినట్టు బతికుంటే బలిసాగు తిని బతకొచ్చు. సో, అదనమాట. మరి మీ వ్యూస్ ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.